భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, దేవీ స్వరూపాలలో సరస్వతీదేవి అలంకారం చాలా విశేషమైనది. అయితే సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? చాలా విశేషం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఈ మంత్రంతో సరస్వతీదేవిని ఋగ్వేదం వర్ణిస్తుంది. సరహ అంటే ప్రవహించేది అని అర్థం, జ్ఞానము అని రెండవ అర్థం. మన దేశంలో ఉండే సమస్త నదులను అంతర్వాహినిగా సరస్వతి నది అనుసంధానం చేస్తుంది అని నాసా మొదలైనటువంటి క్షేత్రాలలో గ్రహాల ద్వారా కూడా ఛాయాచిత్రాలను నేటికి మనం గమనించగలుగుతున్నాం. కానీ ఒకనాటి వేదకాలంలో ఈ విషయాలన్నీ తెలిసిన ప్రాచీన ఋషి పరంపర నవరాత్రులలో ఏ రోజున మూలా నక్షత్రం ఉంటుందో ఆ రోజున సరస్వతీదేవిని ఉపాసన చెయ్యాలి అనే ప్రామాణికమైన సూత్రాన్ని మన ముందు ఆవిష్కరించింది. పూజ అనగానే దీపారాధనలు, నివేదనలు, అగరవత్తులు, హారతులు ఇలా మనం ఆధునిక రూపంలో కొత్తగా తయారు చేసుకున్నాం. కానీ ఋగ్వేద జ్ఞానానికి సంబంధించి స్తోత్రమే పూజ. అమ్మను పూజ చేసే విధానం అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాల పరంపరను గ్రహించడం, గుర్తించడం, కదలికలను అనుసరించి మన జీవితాన్ని మార్చుకోవడం. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం, ఇది వేదమంత్రార్థం. మూల నక్షత్రం ఉన్నటువంటి రోజున మనమంతా సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటాం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే ఇలా శ్లోకాలు చెబుతూ ఉంటాం. అలాగే వీణా పుస్తకధారిణిగా కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. యా వీణా వరదండ్ర మండితకర యా శ్వేత పద్మాసన అనే ఈ శ్లోకాలన్నీ కూడా చెబుతూ ఉంటాం. సామాంపాత్ భగవతి సరస్వతి ఇలా చెప్పే క్రమంలో చదువుల తల్లిగా ఈ అమ్మను మూలా నక్షత్రంలోనే ఎందుకు అర్చించాలి అనే ప్రశ్న వేసుకుంటే, పురాణ విజ్ఞానం మూలే నస్థాపయేద్దేవ్యాం, మూలా నక్షత్రం ఉన్న రోజున అమ్మను అర్చించడం ఆరంభించాలి అనే ప్రమాణపూర్వక వాక్యాన్ని మన ముందు నిష్పక్షపాతంగా ఉంచింది. ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త గ్రహాలన్నీ సాజిటేరియస్ అని పిలిచేటటువంటి మూలా నక్షత్ర పరిధిలో ఈ లైన్ వరుసలోనే ఉన్నాయి. 8 సూర్యమండలాలలో రెండవది అయినటువంటి సూర్యమండలంలో మనమంతా ఉన్నాం. ఈ సూర్యమండలాలు 8 కూడా మూల నక్షత్ర పరిధిలో ఉన్నాయి. ప్రాక్సిమా శాంక్చువరీ అన్న పేరిట మనం పిలుచుకునేటటువంటి రెండవ సూర్య నక్షత్రం ఇదే వరుసలో. మూలా నక్షత్రమే ఈ గ్యాలక్సీ పాలపుంతకు ఆధారమైనటువంటి ఆ మూలాన్ని గుర్తించి జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం జ్ఞానశక్త్యాత్మకంగా నవరాత్రి నవకంలో ఈ 7వ రోజును ఇలా ఆరంభం చెయ్యాలి అంటుంది శాస్త్రం. మూలేన స్థాపయేద్దేవీం అనే ఈ వాక్యంలో ఇంత అంతరార్థం ఉంది. ఇడా పింగళిక మధ్య సుషుమ్న, ఆ సుషుమ్న అంటే సరస్వతి రూపం. వాగ్వాదినిగా, వాగ్రూపిణిగా, వాగ్వరదాయినిగా, శ్వేత వస్త్రధారిణిగా, అక్షమాల కమండలం ధరించినటువంటి ఆ స్వరూపాన్ని, పాలను నీటిని వేరువేరు చేసేటటువంటి శక్తి గల హంసవాహినిగా స్తోత్రం చేస్తూ ఉంటాం. సరహ ప్రవహించేటటువంటి ఈ జ్ఞానం ప్రవహించకుండా ఎక్కడైనా స్థిరంగా ఉంటే పనికి లేకుండా పోతుంది, పనికి రాకుండా పోతుంది. రెండు వేరే వేరే పదాలు. జ్ఞానం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. నాకు తెలిసిన విషయాన్ని నేను 10 మందికి చెబితే ఆ 10 మంది 100 మందికి ఇలా అసంఖ్యాకంగా జ్ఞానం అందరికీ చెందడంతో దేశం సస్యశ్యామలమవుతుంది. ఇందు నిమిత్తమే నవరాత్రి నవకంలో
మూల నక్షత్రం ఉన్న రోజున అమ్మను పూజించడం. మూల నక్షత్రాధిపతి గ్రహాలలో కేతు గ్రహం. అశ్విని, మఘ, మూల ఈ 3 నక్షత్రాలకు కేతువు ఆధిపత్యం కలిగి ఉండగా జ్ఞానపీడ కేతు లక్షణం. ఎక్కువైన జ్ఞానం, ఇందువల్ల కలిగే భారం, బాధ ఈ 2 కేతువు వలనే లభిస్తాయి. రాహు కేతువు అనబడేటటువంటి ఈ ఛాయాగ్రహాలలో కేతువుకు శరీరం ఉండదు కాబట్టి తల దిగువకు వంచి నా శరీరం ఏది అని దిగువన చూస్తూ ఉంటాడు. రాహువుకు శిరస్సు ఉండదు. ఆర్ద్ర, శతభిషం, స్వాతి ఈ నక్షత్రాల వారు అలా ఊర్ధ్వం వైపుగా అహంకారికంగా ప్రవర్తిస్తారు. రాహు నక్షత్ర స్వరూపం వేదాంతంతో ప్రవర్తిస్తారు. కేతు నక్షత్ర స్వరూపం. మూలా నక్షత్రం కేతు నక్షత్రం. వేదాంతం, దర్శనం, శాంతం, ప్రశాంతత, నిష్పక్షపాతం, జ్ఞానం. కనుక ఈ మూలా నక్షత్రం నాడు విశేషంగా సరస్వతీదేవిని ఉపాసన చేస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఇది విషయం. గురువుగారు, త్రిరాత్రి వ్రతం అంటే ఏమిటి? నవరాత్రులలో ఈ త్రిరాత్ర వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? పాడ్యమి నాడు ప్రారంభం చేసేటటువంటి నవరాత్ర వ్రతం మహానవమితో పూర్తి అవుతుంది. నవరాత్రులు 10వ రోజు ఉదయం విజయదశమి పూర్తి చేయాలి. నవరాత్రి నవకంలో త్రిరాత్ర వ్రతం సప్తమి, అష్టమి, నవమి. ఈ త్రిరాత్ర వ్రతం అనే పేరిట ఏవైనా అనివార్య కారణాల చేత ఇల్లాలు ఇంటిలో అందుబాటులో అవకాశంలో ఉండకపోవడమో, మాసిక నియమాలతో ఇబ్బందులు కలగడమో, యజమానికి కూడా దూరభారాల ప్రయాణాలు, ఉద్యోగ విధులు ఇలాంటి ఆటంకాలు ఏవైనా ఉన్న ఎడల ఇలా హస్త నక్షత్రంతో ప్రారంభం చేసి శ్రవణం వరకు 9 రోజులు దీక్షగా చేయలేనటువంటి వారు త్రిరాత్ర వ్రతం అనే వ్రతం పేరిట మూల నక్షత్రం ఉన్న రోజున ఈ నవరాత్రిని సంక్షిప్త రూపంలో 3 రాత్రులుగా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులుగా అర్చన చెయ్యాలి అని శాస్త్రం మరి ఒక మార్గాన్ని సూచించింది. ధర్మసింధు అనే గ్రంథాన్ని ప్రామాణికంగా స్వీకరించి పరిశీలన చేసినట్లయితే మూలేన స్థాపయేద్దేవీం పూర్వాషాఢాసు పూజనం ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్ అనేటటువంటి ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకొని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని పూజించాలి. సంప్రదాయంలో అమ్మవారిని పూజించడం అంటే వ్యాసపీఠాన్ని ఏర్పాటు చేయడం, భారతం, భాగవతం, రామాయణం, పంచాంగం తప్పనిసరిగా మూలా నక్షత్రం నాడు సరస్వతీ పూజ చేసే సమయంలో వేదిక వద్ద ఉంచాలి. చిన్నారి బాలబాలికలు తాము చదువుకునే పుస్తకాలను వినియోగించే కలం, పెన్సిళ్ళు అన్నీ తెచ్చి వేదిక వద్ద ఈ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని పూజించే సమయంలో ఆ వేదిక వద్ద ఉంచాలి. అలాగే జమ్మి కొమ్మను ఈ రోజున సేకరించవచ్చు, జమ్మి కొమ్మను ఈ రోజున స్పృశించవచ్చు. శాస్త్రం తెలిసిన ప్రాచీనులు దసరా నాడు జమ్మి దర్శనం చేయడం కోసం ఈ మూలా నక్షత్రం ఉన్న రోజునే ఆరెకొమ్మ, జమ్మి కొమ్మ వీటిని నాటి పెంచి పెద్ద చేసే విధంగా సంకల్పం చేసి ఆ పత్రములను సేకరించి పూజాగృహంలో అమ్మ సన్నిధానంలో ఉంచి అర్చిస్తారు. మూలేన స్థాపయేద్దేవీం అనే ప్రమాణానికి అనుకూలంగానే త్రిరాత్ర వ్రతం. మూలా నక్షత్రం సరస్వతీ పూజ, కలశ స్థాపన. మరుసటి నాడు 2వ రోజున పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది కనుక విశేషమైన అర్చన చెయ్యాలి. అంటే మినపపప్పుతో చేసేటటువంటి వడలు, గారెలు 2వ రోజున నివేదనగా సమర్పించాలి. 3వ రోజున ఉత్తరాసు బలిందద్యాత్ పెరుగు, మినపపప్పు, మాషాన్నము వీటి నివేదనగా సమర్పించాలి. తదుపరి 3 రాత్రులు అయిన అనంతరం 4వ రోజు ఉదయం వేళ విసర్జన అంటే ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతానికే త్రిరాత్ర వ్రతం అని పేరు. గురుగారు, సరస్వతి దేవికి ఉన్నటువంటి శక్తుల్ని సారస్వత శక్తులు అని అంటారు కదా, ఏమిటి ఈ సారస్వత శక్తులు అంటే? సిద్ధ రూపంలో
సారస్వత శక్తులను ప్రయోగించి సరస్వతీదేవి రాక్షస సంహారం చేస్తుంది. మనకు తెలిసిన సరస్వతి సత్వరూపంలో దర్శనమిచ్చేటటువంటి జగజ్జనని దేవి. చతుర్భుజగా, జపమాల, కమండలం, వరద అభయహస్తములతో, ప్రశాంతమైన వదనంతో, శుక్లాంబరములుగా తెల్లని వస్త్రములను ధరించి హంసవాహినిగా దర్శనమిచ్చేటటువంటి ఈ రూపం మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తశతిలో తీవ్రమైనటువంటి 16 చేతులతో ఉండే ఉగ్ర రూపంగా కూడా దర్శనమిస్తుంది. ఉత్తమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ప్రథమ చరిత్రము అనే పేర్లతో ఈ చరిత్ర 13 అధ్యాయాలు విభాగం చెంది ఉండగా మధ్యమ చరిత్రకు సరస్వతీదేవి అధినాయికగా ఈ సప్తశతి వర్ణిస్తుంది. అత్యంత భయంకరమైనటువంటి రూపాలు గల రాక్షస సైన్యాన్ని సమూలంగా సంహరించేటటువంటి శక్తి మహాసరస్వతిది. ఈనాటి కాలంలో ఒక వ్యాధి పలువురిని భయపెడుతూ ఉన్నది. ఆ వ్యాధి పేరు క్యాన్సర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో రక్తబీజుడు అనే పేరు గల ఒకానొక రాక్షస చరిత్ర ఇలాగే ఉంటుంది. మృత్యువు లేదు. ఆ రక్తపు బిందువు ఏ చోట పడితే ఆ చోట మరి ఒక రక్తబీజుడు ఆవిర్భవించే వరం పొంది ఉన్నాడు. అలాంటి ఆ రూపాన్ని సంహరించడం కోసం కాళీ అన్న పేరిట జగజ్జనని తన నాలికని విస్తరింపజేసి శత్రువును, రక్తబీజుడిని సంహరించిన అనంతరం ఆ రక్తపు బిందువు నేలపైన పడకుండా తన నాలిక పైననే పడే విధంగా చూసి అంతం చేసే ఈ శక్తి స్వరూపము సారస్వత శక్తులలో ఒకటిగా, సరస్వతి రూపాలలో ఒకటిగా మార్కండేయ పురాణం అభివర్ణిస్తుంది. మన భాషలో సారస్వతం అంటే అక్షర సాహిత్యంతో మనం చెప్పేటటువంటి మాటల సముదాయం. ఏది మాట్లాడినా సాహిత్యం సారస్వతం అన్న పేరిట అభివర్ణించడం ఆర్ష సంప్రదాయం. సరస్వతి అక్షర రూపంలో మనం దర్శనం చేస్తాం. అక్షరము నాశనము కానటువంటిది, శబ్ద బ్రహ్మమునకు ప్రతీక. ఒక ధ్వనిని మనం వెలువరించినప్పుడు ఆ ధ్వని పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపాలలో విస్తరించి ఎదుటివారి చేరికి చేరుతుంది. ఎదుటివారి చెవికి ధ్వనిగా వినిపిస్తుంది. ఈ వినిపించే క్రమంలో ఆ ప్రవాహ వేగం పైకి కిందికి అన్నట్లుగా ఇలా ఉదాత్తానుదాత్తములుగా మారడంతో ఆ ప్రయాణం పూర్తి అయిన అనంతరం ఏ అర్థంతో మనం ప్రయోగించామో అదే అర్థంతో ఎదుటివారికి చేరుతుంది. ఇది సారస్వత శక్తుల ఫలితం. అర్థం ఒకటి, అపార్థం మరి ఒకటి. ఎందుకు అవుతున్నది అంటే మనలో సంకల్ప శక్తి బలహీనంగా ఉంది. ఏది చెప్పాలనుకున్నామో ఆ చెప్పే విషయం పట్ల స్పష్టత మనలో ఉంటే ఎదుటివారికి అదే అర్థం గోచరిస్తుంది. అలా చెప్పే శక్తి సరస్వతి శక్తి. ఆ శక్తి రూపమే సారస్వత శక్తి అన్న పేరిట ప్రసిద్ధం. సరస్వతి ఉపాసన చేసేటటువంటి వారికి ఈ శక్తి సిద్ధిస్తుంది. దానితో వారు ఏది మాట్లాడినా ఎదుటివారికి సరైన అర్థమే గోచరిస్తుంది. దీనికే సారస్వత శక్తుల సమాహారం అని కూడా పెద్దలు చెప్తారు. గురువుగారు, సరస్వతి శాస్త్రమయి అని కీర్తిస్తాం కదా, జ్ఞానశక్తికి సరస్వతీదేవి అధినాయకురాలిగా ఎలా అవతరించింది? యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర ఒక శ్లోకం కావచ్చు. అమ్మ లగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మరి ఒక శ్లోకం కావచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాల రూపంలో కావచ్చు. ఎలా చెప్పినా అమ్మ రూపం ఒక్కటే, అది శాస్త్ర రూపం. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం, ఇది వేదశాస్త్రం. ఇక్కడ రెండవ పదం లేదు, ఉన్న పదమే వాడాలి. ఏ పదం ఎక్కడ వినియోగించాలో ఆ పదం అక్కడ స్ఫురింపజేసేటటువంటి శక్తి సరస్వతి. ఈ దేహంలో ప్రవహించేటటువంటి జ్ఞాన రూపం. పర పశ్యంతి అని ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా చత్వారి వాక్ పరిమిత పదాని తురియం వాచో మనుష్యా వదంతి అనే వేద ప్రమాణాన్ని కూడా ఊతం చేసుకున్నప్పుడు
పండ చత్వ మేధ చార్విణి అనే పేరిట సంకల్పం చేసే ఆ మాట మన వెన్నుపూస ద్వారా ప్రయాణిస్తుంది. నాభిలో సంకల్పం చేసిన ఈ శబ్దశక్తి ప్రయాణం చేసి గహ్వరం ఆ నోటి భాగం అంతా కూడా విస్తరించి అనేక ధ్వనులుగా మారి తదనంతరం బహిర్గతమై ఎదుటివారి చెవికి చేరుతుంది. పరా పశ్యంతి రూపాలలో ఉండే ఈ వాక్శక్తి 4 విధాలుగా చత్వారిగా మారినప్పుడు ఎదుటివారికి సరైన అర్థాన్నే అందిస్తుంది. కాబట్టి ఇది శాస్త్ర ప్రమాణం అన్నారు. ఇలా మాట్లాడాలి, ఇలా పలకాలి. నాభిస్థవన్నిమాహంతి సప్రేరయతి మారుతం అంటారు పాణిని అష్టాధ్యాయిలో. వ్యాకరణ శాస్త్ర సంబంధంగా చెప్పేటటువంటి సూత్ర ప్రపంచంలో ఒకటి. ఈ నాభిలా ఉండే అగ్నిహోత్రం వాయువును జ్వలింపజేసినప్పుడు ఆ వాయువు బహిర్గతమై వాక్కు రూపాన్ని సంతరించుకుంటుంది. పరాపశ్యంతి మధ్యమ వైఖరులుగా మారుతుంది. ఏ పదం మనం ప్రయోగిస్తున్నామో ఉచ్చరిస్తున్నామో ఆ పదానికి సంబంధించిన భావం చేతుల కదలికల ద్వారా, ముఖమండలంలో ఉండే వివిధ భాగాదుల కదలికల ద్వారా ఎదుటివారికి సులభంగా అర్థమవుతుంది. అదే వైఖరులు. పెద్దవారు ఒక మాట అంటారు, నీ వైఖరి నాకు నచ్చలేదు, లేదా అతడి వైఖరి అద్భుతంగా ఉంది. ఏ భావం లేకుండా ఏదైనా ఒక మాట మనం పలికితే ఎదుటి వారికి భయం వేస్తుంది. ఆ పలికే ఆ మాట అర్థం ముఖంలో ప్రతిధ్వనించాలి, కరచేతుల అవయవాదుల కదలికల ద్వారా చెప్పాలి. వీటికే వైఖరులు అని పేరు. కనుక సరస్వతి ఉపాసన శాస్త్రీయమైన ఉపాసన. శాస్త్రపరమైన విజ్ఞానం మనకు అలవడాలి, అమ్మను ఆరాధించాలి. సరస్వతి ఉపాసన బీజాక్షరాలు కాకుండా శారదా శారదాంభోజ అమ్మలగన్నయమ్మ ఏ రూపంలో చెప్పినా సరస్వతి ప్రార్థన లేకుండా శాస్త్రం ప్రారంభం కాదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. ఆ తదుపరి శాస్త్రార్థం వాక్య ప్రపంచం. కనుక సరస్వతి ఉపాసన శాస్త్ర సంబంధించిన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. గురుగారు, సరస్వతీదేవి స్వరూపం ఎంతో ప్రత్యేకమైనది. చక్కగా తెల్ల వస్త్రాలను ధరించి కలువలో కూర్చొని నెమలి సమక్షంలో శ్రీవాణి గోచరమవుతుంది. ఈ స్వరూపం ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? ఇక్కడ సరస్వతి రూపం అనగానే కొన్ని పురాణ గ్రంథాలు నెమలి వాహనంగా అలాగే హంస వాహనంగా కూడా మనకు చిత్రీకరణ రూపంలో ఆధునిక చిత్రకారులు అందిస్తున్నారు. యా వీణావరదండ మండితకరా, ఈ వాక్యమే ప్రమాణం. ప్రవహించే జ్ఞానానికి నిరంతరం కదులుతూ ఉంటుంది కనుక ఇదమిత్తంగా ఒక రూపం ఉండదు. అందుకే మన దేశంలో సరస్వతికి ఆలయాలు నిర్మించలేదు. నేటికి చిన్నతనంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేసిన అనంతరం ఓ నామః శివాయ సిద్ధన్నమః అంటూ వ్రాయించిన తరువాత ఆ అంటూ మొదలు పెడతారు. కొంతకాలం గడిచిన తర్వాత పదాల అల్లికలు మొదలవుతాయి. అలా వల తల కల ఇలా ఆరంభం అవుతుంది. అమ్మ ఆవు ఇల్లు ఈగ ఇటుక ఇలా ఆరంభం చేసుకుంటాం. పెద్దగా అయిన తర్వాత కూడా ఆలు దిద్దితే ఎలా ఉంటుందో అలాగే సరహా అన్న ఈ పూజ కూడా మనం క్రమాన్ని అనుసరించి ఉన్న చోట నుంచి ఉన్నతం వైపుగా ప్రయాణం చేస్తూ ఉండాలి. ప్రవహిస్తూ ఉండే జ్ఞానం కనుక ఇందుకోసమే అమ్మను ఇలా ఆరాధన చేయాలి, ఈ రూపంలో పూజించాలి. ఈ సందేశం ఇవ్వడం ఏమిటి? జపమాల, కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. హంసవాహనం, చెడు మంచి, చెడును తొలగించి మంచినే స్వీకరించాలి. నెమలి వాహనం, ఎంత సౌందర్యం ఉన్నా క్రేంకారం కారణంగా కంఠం అంత శోభించదు. సౌందర్యాన్ని మనం గమనించరాదు, జ్ఞానానికే విలువనివ్వాలి. శ్వేత వస్త్రాన్ని ధరించి ఉండడం, తెలుపు వర్ణం ప్రశాంతతకు చిహ్నం. కమండలం ధరించి ఉండడం బ్రహ్మజ్ఞానానికి ప్రతీక. ఇలా ప్రతీకాత్మకంగా అమ్మను మనం ఆరాధించినట్లయితే మనకు ప్రశాంతత చేకూరుతుంది. సరస్వతి అనుగ్రహం పొందగోరిన వారంతా
సరస్వతి ఉపాసన చేసే క్రమంలో నోటు పుస్తకములను, వ్రాత పరికరాలను, ఆధునికంగా కంప్యూటర్లు సైతం అవసరంలో ఉండేటటువంటి వారికి అందజేసినట్లయితే అమ్మ అనుగ్రహంతో అన్ని సంకల్పాలను పరిపూర్ణం చేసుకోవచ్చు. గురుగారు, దుర్గామాత స్వరూపాలలో కాళరాత్రి రూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? భైద రూపణిగా ఈ కాళరాత్రి గోచరం అవడంలో ఆంతర్యం ఏమిటి? అష్టమం, సప్తమం, నవమం ఈ క్రమంలో కాళరాత్రి రూపాన్ని సప్తమం కాళరాత్రిశ్చ అని మనకు నవదుర్గలలో ఒక రూపంగా వివరిస్తారు. రాత్రికి రయి అని పేరు. జ్ఞానం వికసించేటటువంటి కాలం రాత్రి వేళ మాత్రమే. ప్రశాంతమైనటువంటి సమయం రాత్రి. యానిషా సమనుప్రాప్తి అనే ఒకానొక ధర్మశాస్త్ర శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు లోకమంతా నిద్రించే సమయంలో ఎవరైతే మేలుకొని ఉంటారో, అలా మేలుకొని ఉన్నటువంటి వారిలో ఎవరైతే నా గురించే ఆలోచన చేస్తారో, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతదాపి సిద్ధానాం, అలాంటి వారిని నేను అనుగ్రహిస్తాను అంటూ భగవద్గీతాకారుడు భగవద్గీతలో వివరించి ఉన్నాడు. కాళరాత్రి ఈ స్వరూపం 7వ రూపం. శిరస్సు పైన 1000 కిరణాలతో, వేల కిరణాలతో చక్రం పరిభ్రమిస్తూ ఉంటుంది. చతుర్భుజగా ఉండేటటువంటి ఈ కాళరాత్రి 4 చేతులలో వంపు తిరిగిన ఖడ్గం ఉంటుంది. ఖడ్గం శత్రువును బెదిరించే నిమిత్తమే. వంపు తిరిగిన కారణంగా నియంత్రణా శక్తిని రెట్టింపు కలిగి ఉంటుంది. సింహవాహినిగా నలుపు వర్ణంలో ఉండేటటువంటి ఈ కాళరాత్రి కలియుగాంత కాలంలో మరొకసారి కలిపురుషులకు కూడా సహాయంగా విచ్చేయనున్నది అని మనకు కాళీ పురాణం అభివర్ణిస్తుంది. పరమేశ్వరుడు ఒకానొక సమయంలో అమ్మవారిని కాళీ అంటూ పిలవగా తెల్లటి వర్ణంలో ఉండేటటువంటి ఆ జగదంబ నలుపు వర్ణాన్ని సంతరించుకున్నది అని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. కాళరాత్రి నల్లని రూపులో ఉండేటటువంటి కాత్యాయని. ఈ అమ్మను ధ్యానం చేస్తే శత్రువుల పీడ తొలగిపోతుంది. ఎలా చేసినా సరస్వతి ఉపాసన అనే పేరిట తెలుపు వస్త్రాలను దానమివ్వడం, వ్రాత పరికరాలను అవసరంలో ఉండే వారికి అందించడం, పాలను అమ్మవారికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించడం, ముత్యముల మాలికను మెడలో ధరించడం, ప్రశాంతమైన రూపంతో అమ్మను ధ్యానం చేయడం అనేటటువంటి లక్షణాలను మనం ఆపాదించుకున్నట్లయితే అమ్మ అనుగ్రహం సులభంగా లభిస్తుంది. భారతదేశానికి సంబంధించి మానా అనేటటువంటి చోట సరస్వతి నది నేటికి దర్శనమిస్తున్నది. అంతర్వాహినిగా ఎక్కడ ఏ 2 నదులు గంగా యమున సంగమించినవో అక్కడ అంతర్వాహినిగా సరస్వతి, కృష్ణ మరి ఒక ఉపనది సంగమించిన చోట అంతర్వాహినిగా సరస్వతి, గోదావరి మరి ఒక నది కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతి. దేశమంతా అందరినీ ఒకటిగా చేసేటటువంటి ఐక్యతా రాగానికి ప్రాతినిధ్యంగా ఉన్నటువంటి సరస్వతి నదిని విశేషంగా అర్చించాలి. నదిని పూజించే ఈ సంప్రదాయం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే నీటి వనరులను కాపాడుకోవడం. జ్ఞానం అంటే ఎరుక కలిగి ఉండడం. అక్షరాభ్యాసాలు చేద్దాం. చిన్నారి బాలబాలికలకు చేతన పుస్తకం ధరింపజేసి తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా యుల్లం బంధును నిలిచి నిర్మణముగా నుక్తులు శిశబ్దంబులను శోభిల్లం ఈ విధంగా పలికే విధంగా అనుగ్రహించు తల్లి అంటూ స్తోత్రం చేద్దాం. అలాగే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవతి మే సదా. జీవితంలో ఎప్పటికీ ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి. ఇది మర్చిపోకుండా జీవిద్దాం. సరస్వతి అనుగ్రహానికి పాత్రలమవుదాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.